మరేం వరీ కాకండి. ఏఐతో ఉద్యోగాలు కోల్పోవడం ఉండదు. పైగా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని అన్నారు భారత ప్రధాని మోదీ. చేయాల్సిన పనులు మారవు, చేసే పద్ధతులే జస్ట్ మారతాయి అంతే. ఏఐతో జాబ్స్ పోతాయన్నటువంటి ఆందోళనలు వద్దన్నారు ప్రధానమంత్రి మోడీ. ఇప్పటికే నేషనల్ ఏఐ మిషన్తో ఇండియా చాలా దేశాల కన్నా ముందంజలో ఉంది. పారిస్లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్ కు హాజరైనటువంటి పీఎం మోడీని మాక్రాన్ సాదరంగా ఆహ్వానించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగినటువంటి ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. కానీ టెక్నాలజీతో చేసే ఏ పని ఎప్పటికీ పోదని చరిత్ర చెబుతోంది. కాలంతో పాటే ఉద్యోగాల స్వభావం కూడా మారుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. అయితే ఉద్యోగాలు కోల్పోవడం అన్న సమస్యను పరిష్కరించాలంటే ఏఐతో నడిచేటువంటి భవిష్యత్తుకు అనుగుణంగా మన ప్రజలకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ నిర్వహించాలి. ఇందుకోసం మనం పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా పెట్టాలి అని పిలుపునిచ్చారు. మానవాళి భవిష్యత్తును మార్చబోయే ఏఐ యుగంలో మనం మొదటి దశలో ఉన్నాం. మెషిన్లు తెలివితేటల్లో మనుషులను మించిపోతాయని కూడా కొందరు భయపడుతున్నారు. కానీ మెషిన్లు ఎప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాలేవు. మనమంతా కలిసికట్టుగా భవిష్యత్తు కోసం బాధ్యతతో పనిచేయాల్సి ఉంది అని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో ఏఐ ద్వారా రాబోయేటువంటి మార్పులను ప్రపంచవ్యాప్త ప్రతినిధులు చర్చించారు. అత్యంత శక్తివంతమైన ఏఐ టెక్నాలజీతో రిస్కులు తప్పకుండా ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ, తప్పుడు సమాచార వ్యాప్తి, డీప్ ఫేక్ వంటి సవాళ్లను కూడా సమిష్టిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోడీ ప్రసంగంపై అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెరీ వాన్స్ ప్రశంసలు కురిపించారు. ఏఐతో ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలు వస్తాయన్నటువంటి మోదీ మాటలు నిజమేనన్నారు. ఆర్థిక వృద్ధిలో ఏఐ పాత్ర కూడా కీలకంగా మారుతుందన్నారు. ఇక ఏఐ పట్ల ప్రధాని మోదీ ఆలోచనల్ని అభినందిస్తున్నాం. ఏఐతో ప్రజలు మరింత ప్రొడక్టివ్ గా మారుతారని నేను నమ్ముతున్నా. ఏఐ ఎప్పటికీ మనుషులకు ప్రత్యామ్నాయం కాబోదని భావిస్తున్నా అంటూ అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇది అభివృద్ధి, సమర్థ వినియోగం కోసం 4 సూత్రాలను అనుసరించాలని ఆయన చెప్పారు. ఆ 4 అంశాల్లో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్రాన్స్ లోని పారిస్ లో జరుగుతున్నటువంటి ఏఐ యాక్షన్ సదస్సులో ఏఐ అభివృద్ధి, విస్తరణకు సంబంధించి ఆయన రోడ్ మ్యాప్ ను సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాలు, దేశాల్లో భిన్నమైన నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం డేటాను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చు 97% దిగి వచ్చిందని, ఇది కృత్రిమ మేధ అభివృద్ధికి అద్భుతమైనటువంటి ఊతమిస్తుందని సుందర్ పిచాయ్ చెప్పారు. ఇది ఏఐ ఆవిష్కరణల స్వర్ణయుగమని, సమాజానికి ప్రయోజనకరంగా ఉండేటువంటి ఏఐ ఆవిష్కరణల కోసం ప్రభుత్వాలు, సంస్థలు కృషి చేయాలంటూ కూడా పిలుపునిచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా మేధస్సు అందుబాటులోకి వచ్చింది. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణల్ని, అవకాశాలను, ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ అవకాశాలను మెరుగుపరుస్తూనే ఉంది. ఇక విజ్ఞానాన్ని, సృజనాత్మకతను, ఉత్పాదకతను పెంచుతుంది. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, మార్చడానికి గూగుల్ సంస్థ దశాబ్ద కాలం నుంచి ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని సమాచారాన్ని నిర్వహించడంతో పాటు అందరికీ ప్రయోజనకరంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఇది కీలకమన్నారు సుందర్ పిచాయ్. జనరేటివ్ ఏఐ విప్లవానికి గూగుల్ మార్గం చేసింది. ఏఐ కోసం ప్రత్యేకమైనటువంటి టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ చిప్స్ ని అభివృద్ధి చేయడం ద్వారా జెమినీ వంటి ఏఐ మోడళ్లు వినియోగించుకుంటున్నాయి. 60 ఆఫ్రికన్ భాషలు సహా గూగుల్ ట్రాన్స్లేట్ ఇప్పుడు 249 భాషలకు చేరుకుంది. ఏఐతో ఆరోగ్య రంగంలో ప్రయోజనాలు ఎన్నో. ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్లకు సంబంధించినటువంటి బయోమార్కర్లను గుర్తించేటువంటి అంశంలో కూడా ఏఐ సాయం తీసుకోవడం జరుగుతోంది. ఏఐ శక్తిని వెలికి తీయడానికి గూగుల్ సీఈఓ చెప్పినటువంటి 4 సూచనలు ఇక్కడ ఆసక్తికరంగా ఉన్నాయి. అందులో మొదటిది, ఆవిష్కరణకర్తలు వాటిని అనుసరించే వారితో ఎకోసిస్టమ్ రూపొందించాలి. రెండోది, ఏఐ అభివృద్ధికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ప్రధాన టెక్ కంపెనీలు సుమారు $300 బిలియన్ ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక మూడోది, వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేసేందుకు పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తు పరిణామాలకు వారిని సిద్ధం చేయాలి. ప్రపంచ ఆర్థిక సదస్సు నివేదిక ప్రకారం యూరప్లోని ఉద్యోగాల్లో చాలా వరకు జనరేటివ్ ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొంటాయి. చివరిది, 4వది, సమాజంలో మార్పులు తీసుకురాగల కృత్రిమ మేధ అప్లికేషన్ల విషయంలో కూడా సానుకూలంగా వ్యవహరించాలి. అందరూ ప్రయోజనం పొందేలా చూడాలి. అదే సమయంలో సమాచార ఖచ్చితత్వం,
వాస్తవాలు, టెక్నాలజీ దుర్వినియోగంపై కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ 4 అంశాల్లో ముందడుగు పడేందుకు పబ్లిక్ పాలసీ అత్యంత కీలకమైంది. ఇందులో భాగంగా సృజనాత్మకత, ఆవిష్కరణలకు ఆటంకం కలగకుండా చూసుకుంటూ ఏఐతో సమస్యల్ని గుర్తించాలి. కొత్త చట్టాలు తేవడం కంటే ఇప్పుడున్న చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వేర్వేరు నిబంధనలు, ఆంక్షలు ఉంటే ఏఐ అభివృద్ధికి ఆటంకం అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ రంగంలో మౌలిక సదుపాయాలు, మానవ వనరులపై పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. నేటి యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే ఏఐ గురించి తెలియని వారు ఉండరనే చెప్పాలి. ఇంటర్నెట్ తర్వాత అంత పాపులారిటీ సంపాదించుకున్న ఏఐ ఇప్పుడు వైద్య రంగంలోకి అనివార్యంగా దూసుకొస్తోంది. కృత్రిమ మేధ సాధిస్తున్న విప్లవాత్మక మార్పులను మనం అన్ని రంగాల్లో కళ్ళారా చూస్తున్నాం. కళ్ళు విప్పార్చుకుని మరీ చూస్తున్నాం. మనిషి మేధస్సుకు కృత్రిమ మేధ తోడైతే వచ్చేటువంటి అద్భుత ఆవిష్కరణలు మైండ్ బ్లాంక్ చేసేవిగా ఉంటున్నాయి. క్షణాల్లో ఏ ప్రశ్నకైనా లాజికల్ గా సమాధానాలు చెప్పడం మొదలుకొని డీప్ ఫేక్ వీడియోల వరకు ఏఐకి సాధ్యం కానిదంటూ ఉండడం లేదు. మనిషి మెదడును 100 రెట్లు శక్తివంతమైతే ఎలా ఉంటుందో ఏఐ అంత పవర్ఫుల్ గా మారి మనుషులకే సవాల్ విసిరే దశకు చేరుకుంది. కార్పొరేట్ రంగంలో ఏఐ ద్వారా అభివృద్ధి చేయబడినటువంటి చాట్ జీపీటీ సంచలనాలు సృష్టించింది. ఈమెయిల్ రాయడం మొదలుకొని మనిషి అవసరం లేకుండానే చాలా వరకు పనులను చక్కబెట్టింది. మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ పరీక్షలను సైతం అవలీలగా ఛేదించగలిగింది. చాట్ జీపీటీకి వచ్చిన ప్రజాదరణ, కృత్రిమ మేధ సాధిస్తున్నటువంటి విజయాలను పరిగణలోకి తీసుకొని మరొక అడుగు ముందుకేశారు శాస్త్రవేత్తలు. ఆ తరహాలోనే సరికొత్తగా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని అభివృద్ధి చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని చాప్మన్ విశ్వవిద్యాలయంలోని షిమిడ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ సొంత జెన్ ఏఐ మోడల్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇది వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి కొత్త ఔషధాలను రూపొందించడంలో తోడ్పడుతుంది. దీనికోసం డ్రగ్ ఏఐ అన్న పేరుతో ఓ ప్లాట్ఫామ్ కూడా రూపొందించారు. ఇది వ్యక్తుల ప్రోటీన్ సీక్వెన్స్ ను ఇన్పుట్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా ప్రత్యేక ప్రోటీన్లను కూడా నిరోధించేటువంటి అవకాశం ఉన్న 50 నుంచి 100 కొత్త అణువులను గుర్తించవచ్చు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భవిష్యత్ ఏఐ చాలా ప్రభావం చూపించబోతోంది.